శ్రీమాత్రే నమః. ఆణిముత్యం. మంచి పనులు. చిన్న వయసు నుంచి పిల్లలకు మంచి అలవాట్లను నేర్పండి. మంచి పనులు ఏమిటో వారికి విడమర్చి చెప్పండి. పితృవాక్య పరిపాలన వలన శ్రీరాముడు కీర్తి వహించెను. మాతృవాక్య పరిపాలన వలన గరుడు యశము పొందెను. సత్యవ్రతము చేత హరిశ్చంద్రుడు ఖ్యాతిగాంచెను. దానము చేత బలిచక్రవర్తి ఘనతకెక్కెను. ఓర్పు చేత ధర్మరాజు పూజ్యత నొందెను. పెద్దలు తలపెట్టిన పని నెరవేర్చిన భగీరథుడు ప్రఖ్యాతిగాంచెను. కావున ఈ పనులు పురుషులు చేయవలసిన మంచి పనులు. పురుషులు చేయకూడని పనులు. జూదమాడి నలచక్రవర్తి దుఃఖించెను. పరస్త్రీ వ్యామోహము చేత రావణుడు సర్వనాశనమయ్యెను. సోదరునిపై ద్వేషము చేత వాలి మృతి చెందెను. వంచన చేత ఇల్వకుడు రూపుమాసెను. రాజకాంక్ష చేత దుర్యోధనుడు నష్టపోయెను. అహంకారము చేత హిరణ్యకశిపుడు హాని చెందెను. కావున ఈ చెడు పనులు ఎవ్వరూ చేయకూడదు. బంగారము పుటము పెట్టెనను వన్నె మారదు కదా. గంధపు చెక్క అరిగినను వాసన విడువదు. శంఖము భస్మమైనను తెలుపు మారదు. పాలు కాగినను రుచి రంగు మారదు. మాణిక్యము సానపెట్టినను కాంతి తగ్గదు కదా. ఎంత కష్టము వచ్చినను దాతృత్వము విడనాడడు మంచివారు. వీరుడు శత్రువుల చేత బాధించినను పరాక్రమము చేత శత్రువులు ఎంత బాధించినను పరాక్రమమును వీరుడు. మంచి వాడెంత ప్రయాస పొందినను మర్యాద తప్పదు. మంచివారు ఎంత కష్టములను అనుభవించినను వారు ధర్మ మార్గమును వీడరు. ఏదో ఒకరోజు ఆ ధర్మ మార్గమే వారికి మంచి మార్గాన్ని చూపుతుంది. కన్న తల్లిదండ్రులను పోషించిన వాడును, విద్య చెప్పిన వాడును, మంత్రము ఉపదేశించిన వాడును, ఆపదల యందు రక్షించిన వాడును, దారిద్ర్యమును పోగొట్టిన వాడును, భయమును పోగొట్టిన వాడును, పడచు నిచ్చిన వాడను అంటే ఆడపిల్లను ఇచ్చిన వాడును, జ్ఞానమును ఉపదేశించిన వాడును, ఈశ్వర భక్తుడు మొదలగును వీరంతా దేవతలతో సమానమైన వారు. వీరిని అందరూ గౌరవించవలెను. అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి. చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇవన్నీ ప్రతి వ్యక్తికి ప్రతి మనిషికి ఉపయోగపడే విషయములు. మంచి మార్గంలో నడవాలంటే ఇలాంటివి పిల్లలకి చిన్న వయసు నుంచి చెప్పండి. రామాయణం, భారతంలో, మహాభారతాల్లో కథలలో ఉన్న విజ్ఞానము చిన్న మాటల్లో నేను చెప్పాను. ఆ పుస్తకాలలో గొప్ప గొప్ప వాళ్ళు కూడా చెడు మార్గంలో నడిచి ఎంత నష్టపోయారో మన రామాయణ భారతాల్లోనే తెలుస్తుంది. వారికి జ్ఞానము లేక కాదు, విజ్ఞానము లేక కాదు, అహంకారం చేత. కాబట్టి ప్రతి మానవుడు విజ్ఞానాన్ని ఆశ్రయించి అహంకారాన్ని వదిలి ధర్మ మార్గంలో నడిస్తే మన భారతదేశము ఎంతో ఉన్నత స్థితిలో ఇంకా చాలా అభివృద్ధి చెందుతుంది.